ప్రియమిత్రులారా, తెలుగు తేటైన భాష అన్నారు ఎందరో. ఆ తెలుగు తేటగా, తేటి పాటగా, విశ్వానికో బాటగా, వినసొంపో మాటగా ఉండే తెలుగు పదాలను ఓ విందుగా, పసందుగా, తెలుగు పదాల పరిమళాలను అందరికీ పంచాలనే సదుద్దేశంతో శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య భాష మీద ప్రేమతో రచించిన ఒక్క పదం అర్థాలెన్నో అనే అద్భుత గ్రంథం నుండి హంస, హఠము అను పదములను మీకు వినిపించినది శ్రీమతి శ్రీదేవి జక్కా. హంస నడల దాన, రాయంచ నడుము దాన అంటూ స్త్రీని వర్ణిస్తారు. పరువపు తమ్మితూండ్లు కడుపార భుజించితి, మూడు ప్రొద్దులన్ సరసిజ సేవనమ్ము మనసారగ చేసితి, తేట నీటిలో తిరిగి యథేచ్ఛద్రావితివి, దీనికి ప్రత్యుపకారమీ సరోవరమునకేమి చేసితో పల్కవదేమి మరాళనాయక అంటూ అడుగుబడిన పక్షి హంస. మరి హంస అనే పదానికి ఏ ఏ అర్థాలున్నాయో తెలుసుకుందామా? ప్రక్క, సమీపము అనే అర్థాలు గల పదం అంచ. హంస అనే పదానికి గల వికృత రూపమే అంచ. ఈ అంచ అనేది హంస అనే పదానికి గల ఒక అర్థం. బ్రతికినన్నాళ్ళు ఫలములిచ్చుటే కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చు తనువు, త్యాగభావమునకు తరువులే గురువులు అన్న కరుణశ్రీ మాటలలో చెప్పబడ్డ టు అనేది హంస అనే పదానికి గల మరో అర్థం. పాలసముద్రము నుండి పుట్టినది, ఇంద్రుని వాహనమైనది, కద్రూవినుదల కలహానికి కారణమైనది, తెల్లని గుర్రమైన ఉచ్చైశ్రవం. దాని అందం లక్ష్మీదేవినే మైమరిపించినదట. అలాంటి తెల్ల గుర్రము అనేది హంస అనే పదానికి గల వేరొక అర్థం. శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక అంటూ 9 రసాలను గురించి చెప్పారు మన పూర్వులు. రూపము, మాట, చేతలలో కలుగు మనోవికాసమునే హాసము అని అంటారు. హాసముతో కూడినదే హాస్యము. నవరసాలలో హాస్యమనేది ఒక రసము. నవ్విన ఊళ్ళే నగరాలవుతాయి, నవ్వులేని వారిని నమ్మరాదు, నవ్వితే ఎప్పుడూ నవ్వనంత అందంగా నవ్వాలి వంటి మాటలలోని నవ్వు, పైన చెప్పుకున్న హాస్యరసము అనేవి హంస అనే పదానికి గల అర్థాలే. తీర్థయాత్ర కనుచు తిరుగబోయినవాడు పామరుండుగాక భక్తుడగునే, తీర్థయాత్ర చేత దివ్యుండుగాడయా. ఈ పద్యంలో చెప్పిన తీర్థము అనేది కూడా హంస అనే పదానికి గల అర్థమే. పరమాత్మ జీవాత్మ పరికింపనొక్కటే అంటారు విజ్ఞులు. ఇంకా బ్రహ్మమనగ వేరే పరదేశమున లేదు, బ్రహ్మమనగ తానే బట్టబయలు, తన్ను తానెరిగిన తానెపో బ్రహ్మంబు అని బిరుసైన ధనుజుల పీచమణచినట్టి, తిరుపు కైదువు తోడి దేవుడు సరిబడ్డ జగమల్ల చక్కజాయకు తెచ్చి తెరవు చూపినట్టి దేవుడు అని అందరికీ శ్రీహరే అంతరాత్మ అని అన్న వేమన, అన్నమయ్య మాటలలోని బ్రహ్మము, దేవుడు, అంతరాత్మ మొదలైన పేర్లతో పిలువబడే పరమాత్మ, పెట్టినవారిచే భిక్ష పరమాత్ముడు, బట్టబయటి ధనము పరమాత్ముడు, పట్టపగటి వెలుగు పరమాత్ముడు, ఎట్ట ఎదుటనే ఉన్నాడిది పరమాత్ముడు అనే పరమాత్మ హంస అనే పదానికి గల ఇంకో అర్థము. బోడితలలు, జడలు, బూడిద పూతలు, భాషణాసనములు, వేషములును యోగిగాదులోన బాగుగా కుండెనా అని అన్నాడు. అంటే తలలు బోడి చేయించుకున్నా, జడలు ధరించినా, విభూతి పూతలు పూసినా, ఉపన్యాసాలిచ్చినా, ఆసనాలు వేసినా, తగిన వేషం ధరించిన పేరుకి యోగే కాని నిజమైన యోగి కాడు. హృదయం బాగుంటేనే యోగి అని అర్థం. యోగి అనేది హంస అనే పదానికి గల ఇంకో అర్థం. నల్లని మేని నగవు చూపులవాడు, తెల్లని కన్నుల దేవుడు అంటూ ఘన దివ్య రూప ఘన మహిమాంక ఘనఘనా ఘనకాయ వర్ణ అంటూ అన్నమయ్య వెంకటేశ్వరుని శరీరఛాయను వర్ణించాడు. ఈ శరీరఛాయ అనేది హంస అనే పదానికి గల ఇంకో అర్థము. ఇక హఠము అనే పదాన్ని గురించి తెలుసుకుందాం. నీ హఠాన్ని భరించలేకపోతున్నా, హఠం చేయడం మంచిది కాదు, అబ్బో ఈ పిల్లలు చాలా హఠం చేస్తారు అంటూ పెద్దలు మాట్లాడుతుంటారు. మరి హఠము అంటే మొండివాడు రాజు కంటే బలవంతుడు, మొండికి బండకు 100 ఏండ్ల ఆయుష్షు,
మొండివాని హితుడు బండవాడు అనే మాటల్ని వింటూ ఉంటాం వివిధ సంభాషణల్లో. మొండివాడు చూపే మొండితనం అనేది హఠము అనే పదానికి గల ఒక అర్థం కాగా, ఒకరి చేత వారి ఇష్టానికి వ్యతిరేకంగా ఒక పనిని చేయిస్తే అలా చేయించడాన్ని బలాత్కారంగా చేయించడం అవుతుంది. బలాత్కారం అనేది హఠము అనే పదానికి గల మరో అర్థం. నీటిలో జలకుంతలము లేదా జలకేశము లేదా నీటికి కురుల వంటిదైన నాచుతీగ పెరుగుతుంది. నీటికి చెంగు వంటిదైన నాచును జలాంచలము అని కూడా అంటారు. నిలకడ నీళ్లకే నాచు పట్టేదని అంటారు. అలాంటి నాచు అనేది హఠము అనే పదానికి గల ఇంకో అర్థము. పట్టి విడువరాదు అని అంటారు పెద్దలు. అంటే ఏదైనా ఒక పనిని ప్రారంభించి సమస్యలకు వెరచి దానిని వదిలేయరాదన్నమాట. పట్టరాని పట్టు పట్టియుండినవాడు పుడమిలోన కీర్తి పొందలేడు, సుగుణ లక్షణముల సుజ్ఞాని యౌనయ అని పట్టు పట్టు అనేవాళ్లే కానీ పట్టేవాళ్ళు ఒక్కరూ లేరు అని అన్న మాటలలోని పట్టు అంటే పట్టుదల అనేది హఠము అనే పదానికి గల ఇంకో అర్థం. మనం తినే ఆకుకూరల్లో ఆరోగ్యాన్నిచ్చే ఆకుకూరల్లో తోటకూర ఒకటి. పెరుగు తోటకూర, కొయ్య తోటకూర అంటూ రకరకాలుగా ఉండే తోటకూర నాడే చెప్పలేదేమమ్మా, తోటకూరకు చంద్రహారము తెత్తురా వంటి సామెతలో చెప్పబడిన తోటకూర అనేది కూడా హఠము అనే పదానికి గల అర్థమే.